చలో వరంగల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 27వ తారీఖు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చలో వరంగల్ సన్నాహక సమావేశానికి అందరూ తరలి రావాలి. మనం అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ సైనికులం, కుటుంబ సభ్యులం అని గుర్తుపెట్టుకోండి. తెలంగాణను 14 సంవత్సరాలు కొట్లాడి పోరాడి కేసులు పెట్టినా ఎదుర్కొని తెలంగాణను సాధించింది బీఆర్ఎస్ పార్టీ. మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను 10 సంవత్సరాలు అధికారంలో ఉండి బంగారు తెలంగాణగా మార్చాం. రాష్ట్రం ఏర్పడ్డాక వీళ్లకు పాలించడం రాదు అన్న వారందరూ మనమే ఆదర్శంగా నిలిచాం. రైతు ప్రభుత్వంగా పేరు పొందిన ఘనత మన బీఆర్ఎస్ పార్టీది. ప్రతి రంగంలో మనకంటూ ఒక గౌరవం ఉండాలి అని గొప్ప సెక్రటరియట్ కట్టుకున్నాం. ఇక అంబేద్కర్ ను గౌరవిస్తూ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. చిన్న చిన్న జిల్లాలు ఉంటే పాలన బాగుంటుంది అని 33 జిల్లాలు ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రభుత్వం దిగిపోతే నాటికి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం. లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలి అన్న ఇంకిత జ్ఞానం కూడా లేదు కాంగ్రెస్ కు. పత్రికల్లో ఎన్ని వార్తలు వచ్చినా ప్రభుత్వం తిరిగి పత్రికా రంగంపై కేసులు పెడుతుంటే వారు మాత్రం ఎన్నని వార్తలు రాస్తారు. ప్రతిపక్ష హోదాలు ఉండి మనం పోరాడుతున్నందుకే కాస్తైన పనులు అవుతున్నాయి అన్నారు. దాదాపు 1,06,000 ఎకరాలకు మనకు నారాయణపేట నియోజకవర్గంలో నీళ్ళు వచ్చేది ఉంటే దానికి కాలువలకు టెండర్లు అయితే కూడా దాన్ని ఆపిండ్రు. దాని గురించి మాట్లాడకుండా ఇలా కొత్తగా కొడంగల్ నారాయణపేట అంటారు. సరే, ఇది కూడా చెయ్యి, మేమేం అభివృద్ధి కాదు. మళ్ళీ అదెందుకు ఆపిండ్రు? అన్ని మండలాలకు వచ్చే నీళ్లు కదా. కోయలకొండ మండలానికి వస్తుండే, ధనవాడకు వస్తుండే, మరికెళ్ళకి వస్తుండే, అన్ని మండలాలకు వస్తుండే కదా. మళ్ళీ అదెందుకు ఆపిండ్రు? దాని గురించి మాట్లాడరా? దేవాలయాల భవనానికి శంకుస్థాపన చేస్తే ఎందుకు ఆగిపోయింది? లైబ్రరీ, జిల్లా లైబ్రరీ ఎందుకు ఆగిపోయింది? మెకనైజ్డ్ లాండ్రీ ఎందుకు ఆగిపోయింది? ఒకసారి మీరు ఆలోచన చేయండి. స్టేడియం పైసలు వస్తే ఎందుకు ఆగిపోయింది? ఎందుకు దాని గురించి మాట్లాడరు? కోయలకొండ మండలాల్లో చెక్ డ్యామ్లు ఎందుకు ఆగిపోయినాయి? శాంక్షన్ అయిన రోడ్లు, ఉలిగుండం రోడ్ ఎందుకు ఆగిపోయింది? రామకోట దేవుడికి 11 కోట్లతో టెండర్ అయినాక కూడా టెండర్ ఎవరైతే కాంట్రాక్టర్ వేసిందో అగ్రిమెంట్ పైసలు కూడా కట్టినాక ఎందుకు ఆగిపోయింది? ప్రతి రోడ్లు ఆగిపోయినాయి. మనకు బాధ్యత ఉంది, అడిగే బాధ్యత మనకుంది. మనం అధికారంలో ఉన్నా సరే, అధికారంలో లేకున్నా సరే, తెలంగాణ కోసం మనం పోరాడాలి. తెలంగాణ ప్రజల కోసం, మన వాళ్ళ బాగోగుల కోసం మనం పోరాడాల్సిన బాధ్యత మన మీద